సో సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా చూపించాను, థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ చూపించాను, ఫోర్త్ ఫ్లోర్లో సగం మాత్రమే చూపించాను. సో ఫైనల్గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇదిగోండి, ఇందాక నుండి పైన చూస్తున్నాను, చూసారా? ఇదిగోండి ఎంత పెద్ద స్క్రీన్ చూడండి. ఆ కింద నుండి వెళ్తే లోపలికే స్కై క్యాజినో అంట. సో ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ నుండి మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ ఎండ్ చేసి కోర్స్ ఆబ్వియస్గా స్కై క్యాజినోలోకి వెళ్ళడానికి అదే వెళ్ళచ్చు. కాకపోతే మనం వీడియో చేయడానికి ఫోటోగ్రఫీ నాడలేదు కాబట్టి ఇదిగోండి దాని నుండి ఇది చూసారా, ఏదో సెంట్రల్లో ఒకటి ఉంది, ఇదేదో స్పెన్సెన్స్ అంట, ఏదో ఐస్ క్రీమ్స్ ఇది. యా ఓరే ఐస్ క్రీమ్ ఇది మరి ఎంతో రేట్లు పెట్టలేదు కానీ అది ఇక్కడ చూడండి, ఏదో లక్కీ డ్రా అంట, ఏదో కార్లు పెట్టాడు. స్మార్ట్ కంపెనీకి సంబంధించిన కారు, BMW, మళ్ళీ BYD, 3 కంపెనీ కారు. అదిగోండి, ఇది మొత్తం ఒకసారి రౌండ్ వేసి ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం. సో ఇది స్కై క్యాజినో నుండి దానికి ఇలా ఉంది. ఇక్కడ దాని పక్కన ఇదిగోండి స్కైట్రోపోలిస్ ఇండోర్ థీమ్ పార్క్ అంట. ఇవన్నీ చిన్నపిల్లలకి కలిగిపోయి చూడండి. మళ్ళీ అసలు ఫస్ట్ వరల్డ్ ప్లాజా అనేది మళ్ళీ అటు సైడ్ ఉంది. షాపింగ్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్ అనేది మళ్ళీ అటు సైడ్కి ఏదో ఉంది. కాకపోతే మనం ఫస్ట్ ఇది కవర్ చేసుకుని అటు వెళ్దాం. ఇవన్నీ చూడండి, చిన్న చిన్న పిల్లల రైడ్స్ ఇవన్నీ. కరోజల్, ఏదో చిన్న సైజు జైంట్ వీల్, అది పైన వెళ్తున్నాయి చూసారా రైడ్. దేని దానికి సపరేట్ ఎంట్రీ ఉంది. బాతుని పట్టు, గిఫ్ట్ పట్టు, ఎన్ని బాతులు పడితే అన్ని గిఫ్ట్లు. ఏంటి ఆట ఇది? ఇలా బాతులు తిరుగుతున్నాయి. మనం బాతులు పెడితే దాని ఎంకమాలంలో దాన్ని బట్టి నెంబర్ ఇస్తాం. అది చూడండి, నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్ బట్టి బొమ్మలు ఇస్తాడు. అది విషయం. 5 ఛాన్సులు 30 రింగెట్లు అంట. దీనికి అడుగుతారేంట్రా? ఏముంది ఇది? ఇక్కడేగా తిరిగేది, నేల కింద గాల్లో తిరగాలి, అది హైలైట్. ఇది కూడా అంటే గోల్ కట్టు, బొమ్మ కట్టు అన్నట్టు. ఒక గేమ్ 10 రూపాయలు, 4 గేమ్లు 10 రూపాయలు అండి. ఒక గేమ్ 10 రింగెట్లు, 4 గేమ్లు 30 రింగెట్లు అండి. ఇవి ఆ రైడ్స్ చూడండి. ఇది ఒక రైడు, అదొక రైడు, అంతా చీకటమై. ఇది ఇండోర్ థీమ్ పార్క్. ఇది 2-3 గంటలు వస్తే కాదు, పొద్దున్నే తెచ్చే టైంకి వచ్చేసి ఏంటి 7 వచ్చేసి అలా చూసి సాయంత్రం ఉండిలే టైము. కాకపోతే ఇదిగోండి, చూడండి అది ఎలా తిరుగుతుంది. ఇదిగో అక్కడ ఒక రైడు, అది కొంచెం క్రేజీగా ఉంది. అది ఫుల్ తిని ఎక్కామనుకోండి ఏమి లేదు, లూజ్ మోషన్స్ అక్కడే అయిపోతాయి. ఇది కూడా అంతే, తల కిందులుగా యాడ్ చేస్తున్నాడు, సచ్చారు గొర్రె. మమ్మీ డాడీ అంటమే. ఇదంతా 4-5 గంటల్లో కవర్ అయ్యేది కాదమ్మా. ఇక్కడికి వస్తే ఒకరోజు దీనికి కేటాయించాలి కంపల్సరీగా. పొద్దున వచ్చి సాయంత్రం క్లోజింగ్ టైంకి వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అది స్కైట్రోపోలిస్
థీమ్ పార్క్ ఉంది సార్ ఆపోజిట్లో, అది చూసుకుని వచ్చాను ఇప్పుడు. ఇదేమో కెజినో ఎంట్రన్స్. సో లోపలికి వీడియో నాట్ అలౌడ్. ఇక్కడ తీసుకుని ముచ్చట పడుతున్నాయి. ఫస్ట్ వరల్డ్ ప్లాజా ఏంటి ఇది? ఇది కాకుండా మళ్ళీ ఇంకో ప్లాజా ఉంది కొంప తీసి. షాపింగ్, రెస్టారెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంట. అవును, రిప్లేస్ అడ్వెంచర్ ల్యాండ్ అయిపోయింది. అది స్కై విఆర్ అంతా అక్కడ అయిపోయింది కదా. మళ్ళీ ఇదేంటి? సకురా ఏషియన్ డిలైట్ చూడండి ఎంత పెద్ద రెస్టారెంట్ లోపల. అసలుగా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్. నేను ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో చాలా బిగ్గెస్ట్ మాల్ ఇది చెప్పాలంటే. ఫస్ట్ వరల్డ్ కాంప్లెక్స్ లేదంటూ లేదు ఇక్కడ. అఫ్కోర్స్ ఇక్కడ లేని కూడా చాలా ఉంటాయి అనుకోండి. బట్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అంటే రైడ్స్. అఫ్కోర్స్ సినిమాలు కూడా ఉన్నాయి. తినండి, తిరగండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ నిరాదం అక్కడ అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇది మామూలు హైఫై రెస్టారెంట్. $100 మెనూ, లోపలికి బయట మెనూ చేసుకుని లోపలికి వెళ్ళేట్టుగా చూసుకోమని చెప్పాడు. ఎంత పెద్ద రెస్టారెంట్ చూడండి. గ్రాండ్ ఇంపీరియల్ సీ ఫుడ్ రెస్టారెంట్ అంట. అంతా ఇంపీరియల్లే. ఇదేమో గ్రాండ్ ఇంపీరియల్ లండన్ డక్, అదేమో సీ ఫుడ్, అదేమో ఐబెర్. అసలు మొత్తం ఇదంతా గ్రాండ్ ఇంపీరియల్ పడితే డిఫరెంట్ రెస్టారెంట్స్ ఇక్కడ. అది ఒక్కడ ఈగలు తోలుకుంటున్నాడు. ఎందుకంటే మెనువే బయట పెట్టేసరికి ఎవడో ధైర్యం చేయట్లేదు లోపలికి వెళ్ళడానికి. స్టీమెరా సీ ఫుడ్ రెస్టారెంట్ అండి. ఇదిగో ఇందాక చూపించాం కదా. ఇది కానీ ఫుడ్కి తిరిగామనుకో పైది కిందది, కింద పైకి వెళ్తుంది. ఓ ఈ బొక్కలోకి ఇంకా లోపలికి ఉన్నాయా? ఏముంది రాజా ఇక్కడ? ఫస్ట్ వరల్డ్ ప్లాజా షాపింగ్ మళ్ళీ ఇలా కట్టాడు. ఓహో, ఇది ఇంకో రెస్టారెంట్. ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం. స్కై కెజినో. ఈ కెజినో అయితే క్రాక్స్ వరల్డ్ అంటే మరి క్రాక్స్ వరల్డ్ అది హోటల్ అనుకుంటా. ఫస్ట్ వరల్డ్ హోటల్. ఇదిగో ఇదంతా హోటల్. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయి? ఫస్ట్ వరల్డ్ హోటల్ లాబీ, క్రాక్స్ వరల్డ్ ఇదంటే హోటల్స్ ఉన్నాయి. జెంటింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఉల్ఫ్స్ గ్యాంగ్ స్టీక్ హౌస్ అవన్నీ ఉన్నాయి కింద. మనం కింహువా ఆట్రియం కవర్ చేసాం, జౌక్ ఆట్రియం కవర్ చేసాం, స్కై కెజినో. ఈ 2 ఫ్లోర్లు స్కై కెజినోనే. ఇది స్నో వరల్డ్ ఒకటి, అంటే అది టికెట్ లోపలికి వెళ్ళా. బిగ్ టాప్ ఇదిగో ఇవన్నీ కవర్ చేసాం మనం. సో కెజినో 1, 2, 3 ఫ్లోర్స్ ఉంది. అఫ్కోర్స్ ఇదంతా కవర్ చేసాం అనుకోండి. మనం ఫస్ట్ వరల్డ్ హోటల్, ఎలివేటర్, ఫుడ్ ఫ్యాక్టరీ ఇవన్నీ కవర్ చేసాం. హవానా స్కై మనం ఇక్కడే దిగింది. ఇది దిగి ఇదిగో ఇదంతా చూపించండి మీకు. ఇదేమో హోటల్. ఇదిగో లెవెల్ 3 ఇన్ ఫస్ట్ వరల్డ్ హోటల్. ఇక్కడ ఇదంతా ఇది హోటల్. ఇది హోటల్. సో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే మనం మొత్తం సంపూర్ణంగా చేసినట్టు. కెజినో చూడండి 3 ఫ్లోర్స్లో ఉంది. 1, 2, 3. ఎలాగంటే ఈ మాల్లో ఇది కవర్ చేసాం మనం, ఇది కవర్ చేసాం, దీనిలో ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం. ఈ కెజినో కవర్ చేస్తే 3 అంతస్తులు అది మొత్తం మనది కవర్ అయిపోతుంది. అది విషయం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాం. అంటే G+4 కదా ఇది. ఇలా ఉంది. అదేమో హోటల్ క్యాఫే వెనకమాల.
ఇదేమో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటాకి కొంచెం రిలాక్స్డ్గా హడావిడి లేకుండా. చూడండి ఎలా ఉందో యాంకమాల్ అంతా, ఏదో చెట్లులాగా పెట్టి పైనంతా ట్రీస్, మొత్తం రూఫ్ అంతా ఆకులతో నింపేసి ఈ స్తంభాలకి చెట్లులాగా ట్రంక్స్ లాగా డెకరేట్ చేసి మొత్తం లైటింగ్ పెట్టాడు. మొత్తం బారు చూడండి, యాంకమాల్ మొత్తం బారు లైట్లే. స్కైవే కేబుల్ కార్స్ వెళ్తున్నాయి. అక్కడ నుండి చూస్తే ఒకటి వ్యూ మంచుల్లోకి వెళ్ళిపోతున్నాయేమో, మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాయేమో. చూడండి కిందేమో బాగా సన్లైట్. ఇప్పుడు టైము పాస్ట్ 6 అయింది, 6 PM అయింది. ఈ కొండ కిందకి వెళ్తేనేమో ఫుల్ ఎండ. ఈ కొండ పైన ఉన్నాం అంటే సీ లెవెల్కి 1800 మీటర్స్, 1865 బీ ప్రిసైజ్, అంత హైట్లో ఉన్నాం. అంటే 6120 అడుగులు అనుకోండి ఇంచుమించుగా. చూడండి అసలు పైన ఎలా వస్తున్నాయో. దానిలోనే మనం ఇందాడ వచ్చింది నేను. సో ఆ టైప్ వెళ్ళేటప్పుడు మేఘాల్లోకి వెళ్ళిపోతాయి, అది మంచులోకి వెళ్ళిపోతున్నాయా ఏంటా అనుకునేట్టుగా ఉందంటే పిల్లలకి. పెద్ద జెట్టింగ్ స్కై వాల్స్ అని, ఇదిగోండి జెట్టింగ్ స్కై వాల్స్ అని ఎంట్రీ టికెట్స్. ఇది లోపలికి వెళ్తే ఇక అన్ని డిఫరెంట్ రైడ్స్ అన్నీ ఉంటాయి. అసలు అక్కడ డైరెక్టరీ ఉంది, ఆ డైరెక్టరీలో ఏముందో ఏంటనేది చెప్తాను. ఇక్కడ చూడండి యాంకమాల్ ఎంత ఫాగీగా ఉందో, 2 కాంప్లెక్స్ మధ్య చూడండి మంచు ఎలా ఉందో నిజంగా. అది పైన మీరు చూడండి మన నెట్ మీద నుండి వెళ్తున్నాయి కేబుల్ కార్స్. సో మనకి టికెట్స్ ఇక్కడ ఇస్తారన్నమాట. ఈ ఎంట్రన్స్ లో టికెట్స్ ఇస్తారు, లేకపోతే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ అనట్లేదు, అంత ఎగ్జైటింగ్ ఏం లేవు. అవి ఎగ్జైట్ అయ్యే ఏజ్ మంది కాదు. ఆల్రెడీ మనం తిరగాం ఫ్లైట్లు బేపర్స్ తిరిగి ఉన్నాయి, కానీ రైడ్లు దీని బాబు లాంటి తిరిగాను వేరే విషయం. నేను కిందకి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్కడ ఎంటర్ అయిపోయేది. ఎందుకంటే మళ్ళీ నేను 7:30కి బస్సు ఉంది నాకు. నేను ఇక్కడికి 3:30కి వచ్చినట్టున్నా, స్టేషన్ 3కి వచ్చినట్టున్నా. టికెట్స్ కొనుక్కుని లగేజ్ ఇదంతా వేసుకుంటే పులుసు కారిపోయేది నాకు. ఈ పాటికి తప్పదు, 500 రూపాయలు పెట్టాల్సి వచ్చింది, 20 రింగెట్లు. వాడెంత 24 అవర్స్కి 20 రింగెట్స్ అన్నాడు. మనం ఎంత ఉన్నాం 3కి పెట్టినా కానీ 4 అవర్స్ తీసుకున్నామంటే 4 అవర్స్కి 500 రూపీస్ అంటే బీభత్సంగా ఇచ్చినట్టే. మన ఇండియాలో కూడా ఇంత 100 రూపాయల కంటే ఎక్కువ ఉంది. తప్పదు, ఏం చేస్తాం, అంతా ఎక్స్ప్రెస్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నా మెయిన్ ఇది ఇక్కడ నుండి కలవరింపు వెళ్ళాలి. అక్కడ నుండి ఏంటనే తెలియదు, ప్లాన్ లేదు, చెప్పే కదా. సో ఫస్ట్ టైం వెళ్తాం అంటే చాలా మంది ఎక్స్పోజ్ చేసి ఉంటారు అటు సైడ్, అదర్ సైడ్ ఆఫ్ కంట్రీ. సో నేను వెళ్తున్నాను, ప్రాబ్లీ ఫస్ట్ టైం తెలుగులో ఎవరు అటు ఎక్స్పోజ్ చేయండి, చూద్దాం ఏమవుతుందో. పెద్ద ప్లానే ఉంది అంతా. ఇక ఏంటంటే హోటల్ స్టేయింగ్ కాదు, పొద్దునంతా తిరగటం, నైట్ అంతా ట్రావెలింగ్.